ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యాఖ్యలు అంటే ఆయన విశాఖ పర్యటనలో భాగంగా అక్కడ ఋషికొండలపై గతంలో జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి ప్యాలెస్లు ఏవైందో వాటిపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్యాలెస్లపై అయితే మాత్రం ముఖ్యమంత్రి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆ యొక్క ప్యాలెస్లపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉన్నటువంటి కర్తవ్యం ఏంటని అని చెప్పేసి నారాయణ మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్థలాలు నిర్వీర్యం అయ్యాయి. ఆ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఆక్రమించి కట్టడాలు కట్టారు. ఇప్పటికే కొన్ని స్థలాలను అయితే మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇక మిగిలిన వాటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో వ్యవహరించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరతుగా పిలుపునిస్తున్నాం. ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వానికి అప్పగించండి అని చెప్పేసి, ఆ విధంగా అప్పగించకపోతే మాత్రం ప్రభుత్వం రంగంలోకి దిగి ఆ యొక్క స్థలాలను ఆక్రమించుకుంటుంది. అంటే పార్టీల పరంగా లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్థలాలను ఆక్రమించారు కాబట్టి ఆ స్థలాలన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలని చెప్పేసి నారాయణ హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నాడు. మరొక పక్క ఆయన కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు. హైదరాబాద్ తరహాలో ముఖ్యంగా తెలంగాణలో హైడ్రా ఏ విధంగా అయితే దూకుడు ప్రదర్శిస్తుందో బుల్డోజర్లు పెట్టి ప్రభుత్వ స్థలాలను, శకం భూములను, అలాగే ఎఫ్టీఎల్ భూముల్ని ఏవైతే గత ప్రభుత్వ హయాంలో అవ్వచ్చు, అంతకుముందు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, లేకపోతే అందులో సినిమా హీరోలు అవ్వచ్చు, ఆక్రమించి ఏ విధంగా కట్టారో అదే మాదిరిగా గత ప్రభుత్వ హయాంలో కూడా విశాఖలో నిర్మాణాలు చేశారు. కాబట్టి ఆ కట్టడాలను కూడా హైడ్రా తరహాలో ప్రభుత్వం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పినప్పుడు వినకపోతే, మాటలతో చెప్పినప్పుడు వినకపోతే మాత్రం ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రా లాంటి సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విశాఖలో అక్కడ యొక్క పర్యాటక అందాలు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి కట్టడాల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి కొందరైతే పార్కు స్థలాలను కూడా కబ్జా చేశారు, ప్రభుత్వ స్థలాలను చెప్పేసి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మొత్తానికి పురపాలక శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంతమంది గతంలో అక్రమంగా ఎవరైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే మాత్రం రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అందరూ కూడా ఆలోచనలు అయితే పడ్డారు. మొత్తానికి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన వారిపై అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ కోవలోనే మంత్రి నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం వాళ్లకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లుగా ఆ స్థలాలను కనుక వాళ్ళకి అప్పచెప్తే ఎలాంటి అంటే వాళ్ళపై చర్యలు ఉండవు. కాబట్టి ఇవ్వకపోతే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పేసి నారాయణ హెచ్చరించిన నేపథ్యంలో మరి ఏ విధంగా స్పందిస్తారో మనం వేచి చూద్దాం.